వశిష్ఠుల వారు దిలీపునికి మానసా తీర్థముల గురించి చెప్పారు. అసలు ఈ మానసా తీర్థములు అంటే ఏంటి? ఈ తీర్థముల్లో స్నానం ఆచరించడం అందరి వల్ల అవుతుందా? మనిషి అన్న తర్వాత ఎటువంటి లక్షణాలతో మాత్రమే ఉండాలి? అంత శౌచం అనే పదానికి సరైన అర్థం ఇదేనా? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు దిలీపునికి తీర్థయాత్రల గురించి, ముఖ్యంగా కొన్ని తీర్థముల గురించి, అంటే మాఘమాసంలో సముద్ర స్నానం, నదీ స్నానాలు అవి చేస్తూ ఉంటారు కదా, మరి ఎటువంటి తీర్థాలు చాలా పవిత్రమైనవి, పుణ్యప్రదమైనవి అని అడిగినప్పుడు కొన్ని తీర్థాల గురించి వర్ణన ఇస్తారు. అయితే ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు మానస తీర్థాల గురించి చెప్తారట. అయితే ఏంటి మానసా తీర్థాలు అంటే? మానస అని ఏమైనా నది ఉందా, తీర్థం ఉందా అంటే కాదు. ఇక్కడ వశిష్ఠుల వారు చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్తున్నారు మనందరికీ. అంటే యుగాలు దాటినా లేకపోతే తరాలు మారినా కొన్ని విషయాల గురించి ఎప్పుడూ అవగాహన మనిషి అన్నవాడికి ఉండాలి. ఇటువంటివన్నీ మనకి పురాణ కథల్లో వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మాఘ పురాణంలో వశిష్ఠుల వారు చెప్తున్నారు, బాహ్య శౌచం కోసం, ఆరోగ్యం కోసం మనం ఎలా అయితే స్నానం ఆచరిస్తామో అలాగే అంతఃశౌచం కోసం, అంతఃసౌందర్యం కోసం ఈ మానసా తీర్థాలు అన్నవి ఆ తీర్థాల దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించాలి అన్నారు. అంటే ఏమిటి? అంటే లోపల నుంచి అందంగా, అంటే మన ప్రవర్తన బాగుండాలన్నా, నడవడిక బాగుండాలన్నా. అవునా, మరి గురువుగారు అటువంటి తీర్థాలు ఏమిటి అని అడుగుతున్నారు దిలీప మహారాజు. దానికి వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఈ మానసా తీర్థాలు అంటే ఏంటి? ఒకటి ధర్మాన్ని ఆచరించటం, ఇంకొకటి అంటే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, సత్యము అన్నది ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండటం, క్షమ, అలాగే భూతదయ, ఇంద్రియ నిగ్రహము, దానం చేసే అలవాటు, వీటితో పాటు చక్కని నడవడిక, అలాగే మనం సంపాదించే ధనం ఏదైతే ఉందో ఈ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దమము, ఓర్పు, సహనము, సంతోషము, హాయిగా నవ్వుకోవటము, కొద్దిగా జాలితో అప్పుడప్పుడు ప్రవర్తించటము, కోపాన్ని పక్కన పెట్టటము, ఇలాంటివి చెప్పారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అదేంటిది ఈ పేర్లతో ఎక్కడైనా తీర్థాలు ఉంటాయా అని. కానీ అంటే ఈ తీర్థాలు అనేటప్పటికీ ఏ రకంగా అయితే అంతఃశౌచం కోసం మనం ఆలోచిస్తామో ఇటువంటివి మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు మనకి ఇవి కలుగుతాయి అని చెప్పడంలో భావన అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆయన చక్కని లక్షణాల గురించి చెప్తున్నారు. సత్యము, సత్యము అంటే అది ఎప్పుడూ ఉన్నది అంటారు. అందుకే శాస్త్రం మనకి సత్యం వేరు, నిజం వేరు అని చెప్తుంది. నిజం అనేటప్పటికీ ఈ సమయానికి లేకపోతే ఈ కాలానికి అనుగుణంగా ఇక్కడ ఏది నిజం అన్నది ఇప్పుడు అది చెప్తాం. కొన్ని విషయాలు ఉంటాయి, అంటే అప్పుడెప్పుడో అయోధ్య అంటే ఆ ప్రదేశాన్ని పరిపాలించిన రాజు, అంటే ఆ సమయంలో దశరథ మహారాజు గారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి శ్రీరామచంద్రమూర్తి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత లవకుశులు, ఇలా మనం చెప్తూ ఉంటాం కదా. నిజం అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతోందో దాని గురించి చెప్పటం నిజం. సత్యం అంటే అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది. అంటే ఇప్పుడు అయోధ్యకి దశరథ మహారాజు గారు రాజుగారా అంటే కాదు, అది నిజం కాదు. కానీ సత్యం అనేటప్పటికీ కొన్ని శాశ్వతమైన విషయాల గురించి చెప్తున్నారు. మరి ఆ సత్యం ఏమిటి అంటే శాశ్వతం, కాలాతీతుడు అయిన పరమాత్మ, శాశ్వతం మనం చేసుకునే పాప పుణ్య కర్మల యొక్క ఫలితాలు, వీటి గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సత్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనసులో పెట్టుకుంటే, అమ్మో నేను ఎంత పుణ్యం చేసుకుంటే అంత మంచిది, నేను గనక పాపం చేశానో ఆ ఫలితం నన్ను విడిచిపెట్టదు, ఇది సత్యం, ఇది యుగాలు మారినా ఎన్ని జన్మలు నేను మారినా ఇది మాత్రం వెంటనే వస్తుంది, అలా వెంట పడుతూ ఉంటుంది అనే ఆలోచన మనకి రావాలి. కాబట్టి సత్యాన్ని, శాశ్వతమైన ఆ పరమాత్మ యొక్క స్వరూపం అది సత్యం. అలాగే ఈ భూమి మీద ఏవైతే ఉన్నాయో పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, అంతా కూడా శాశ్వతం, ఇది సత్యం. ఏది వచ్చినా అది వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితంలో సుఖములు అలాగే దుఃఖములు కూడా, అమాత్రంగా దుఃఖం వస్తే ఇంతే అయిపోయింది నా జీవితం అని అనుకున్న వాళ్ళు, ఈ డిప్రెషన్ అనే మాట ఇప్పుడు చాలా ఎక్కువ వింటూ ఉంటాం. అమాత్రంగా ఒక చిన్న దుఃఖం వస్తే నేను డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాను, నాకు అసలు ఏదీ సరిగ్గా కుదరట్లేదు అని ఆలోచించిన వాళ్ళు 100కి 80% మంది ఉన్నారు.
కానీ ఇది శాశ్వతం కాదు, ఏదో కొద్ది రోజులు, ఇది అశాశ్వతం, వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆనందం అన్నది నా జీవితంలోకి వస్తుంది అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే ముందుకి అడుగులు వేయగలుగుతారు. కాబట్టి ఇలా సత్యం తెలుసుకుని, ఏది సత్యము లోపల ఉన్న ఆత్మ, కాబట్టి శరీరానికి సంబంధించి ఎన్ని సుఖాలు, ఎన్ని భోగాలు, ఎన్ని అనుభవిస్తున్నా ఆత్మరక్షణ చేసుకోవాలి, తెలుసుకోవడం ఇది సత్యం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. కాబట్టి సత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఇది ఒక అద్భుతమైన తీర్థం. ఇటువంటి ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే, అంటే సత్యాన్ని పట్టుకుని ఉన్నట్లయితే అంతఃశౌచం అన్నది కలుగుతుంది అని చెప్తున్నారు. ఇక భూతదయ, అన్ని ప్రాణుల పట్ల, అన్ని జీవుల పట్ల, అలాగే అందరి పట్ల దయ అన్నది ఉండాలి. ఆ మాత్రంగా మన స్థానం పై స్థానంలో ఉంటే అందరూ చాలా చిన్నగా కనిపించటం, తక్కువగా కనిపించటం ఇది మొదలవుతూ ఉంటుంది. అటువంటి సమయంలో దయ అన్నది ఒక్కొక్కసారి లోపిస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మను చూసినప్పుడు కొద్దిగా ఆ దయ, ఆ జాలి, ఈ గుణాలు మనకి ఉండాలి. వీటి వల్ల కూడా అంతఃశౌచం అన్నది వస్తుంది. ఇక్కడ వశిష్ఠుల వారు ముఖ్యంగా చెప్తున్నారు, పద్ధతులు బోల్డన్ని మన ఋషులు మునులు చెప్పారు. సరే, ప్రతిరోజు నేను నది దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తాను, ధ్యానంలో కూర్చుంటాను, దాన ధర్మాలు చేసేస్తాను నచ్చినట్టు అంటే సరిపోదు. మన ప్రవర్తన, మన నడవడిక ఇది కూడా చాలా ముఖ్యం అని చెప్తున్నారు. అందుకే పైకి బయటికి ఎన్ని పూజలు చేసినా మన మనసులో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని పురాణాలు మనకి చెప్తున్నాయి. అందుకని ఈ విషయాలను చెప్తున్నారు. ఇక ఆ తర్వాత చాలా కష్టమైన పని, కోపాన్ని అది చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం. మనకి శాస్త్రం ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోకూడదు అని చెప్పలేదు, కానీ ఆ కోపంపై నిగ్రహం అన్నది ఉండాలి. అందుకే శ్రీరామచంద్రమూర్తికి జితక్రోధ అనే నామం. అంటే ఆయనకి ఉన్న 16 గుణాలలో వాల్మీకి మహర్షి చెప్తూ ఉంటారు కదా, నారదుల వారు చెప్పినప్పుడు, అటువంటి 16 గుణాల్లో ఈ జితక్రోధ ఒకటి. అంటే రాముడికి కోపం రాదా అంటే అవసరమైతే కోపం వస్తుంది, కోపం రావాలి. ఎందుకు అంటే ధర్మస్థాపన కోసం అలా నెమ్మదిగా అమాయకంగా కూర్చుంటే ఒక్కొక్కసారి జరగదు, అందులోనూ ఆయన క్షత్రియుడు. కాబట్టి కోపం రావాలి, కానీ ఆ కోపం క్రోధంగా మారకూడదు. ఆ కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలట. ఎప్పుడు అవసరమో కోపం తెచ్చుకుని మళ్ళీ వెంటనే దాన్ని విడిచిపెట్టగలగాలి. దానిపైన నిగ్రహం అన్నది మనకి ఉండాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళకున్న కోపము, ద్వేషము, క్రోధముతో వాళ్ళ జీవితం అంతా అయిపోతుంది, కానీ ఆ కక్ష సాధింపు చర్యలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ఎంత అవసరమో అంతవరకే ఆ కోపాన్ని తీసుకుని మళ్ళీ విడిచిపెట్టాలి. ఈ కోపం ద్వారా విపరీతమైన మోహం పుట్టుకొస్తుందట. ఎవరి మీద మోహం అంటే బాగా కోపం వస్తే అవతల వాళ్ళ మీద మరీ మనకి చిరాకు, ద్వేషం వచ్చినప్పుడు మనపై మనకి మోహం పెరిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఇంతకీ నేను సరిగ్గా ఉన్నానా లేదా అనే అవగాహన పోతుంది. నేను సత్యం వైపు ఉన్నానా, ధర్మం వైపు ఉన్నానా, అవతల వాళ్ళని నేను దూషిస్తున్నాను కదా అనే ఆలోచన పోతుంది. కాబట్టి కోపంతో విపరీతమైన మోహం పెరుగుతుంది, తద్వారా బుద్ధి అది నశించిపోతుంది. మనం ఏం చేస్తుంటామో మనకి తెలియదు, నాలుక మాత్రం ఆడుతూ ఉంటుంది, నానా మాటలు అంటూ ఉంటాం కదా, అలా మన ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఈ క్రోధం అన్నది దీన్ని పక్కన పెట్టగలగాలి. ఇది కూడా ఒక చక్కని లక్షణం. అంటే అంతఃశౌచం కోసం వశిష్ఠుల వారు చెప్పే ఈ విషయాలలో. ఇక దానం అనేటప్పటికీ ఎలా చేయాలి? సరే, నేను లేకపోతే మీరు బ్రతకలేరు, నేను ఈ పూట మీకు ఇవ్వకపోతే మీరు తినలేరు అనే ఉద్దేశంతో కాకుండా అంతా భగవద్ అర్పణం. భగవంతుడు ఇచ్చాడు, భగవత్ స్వరూపమైన ఇంకొక వ్యక్తికి నేను ఇస్తున్నాను. నాలో పరమాత్మ, ఎదుటిగా ఉన్న వ్యక్తిలో పరమాత్మ, అలాగే ఏ పదార్థం నేను ఇస్తున్నానో అది పరమాత్మ నాకు ఇచ్చింది, కాబట్టి ఇందులో నా ప్రత్యేకత ఏముంది అని ఎప్పుడైతే భగవత్ అర్పణం ఈ భావనతో దానం చేస్తామో అది సరైన దానం అన్నారు. ఏదో పేర్ల కోసమో లేకపోతే అందరూ మెచ్చుకుంటారు అని అనడం కోసం దాన ధర్మాలు చేసినట్లయితే లెక్కలు రాసుకున్నవాడు వేరే ఉంటాడుగా, ఆయన ఇవన్నిటినీ కూడా లెక్కలోకి తీసుకోడు. కాబట్టి అంతా భగవద్ అనుగ్రహం, భగవద్ అర్పణ అనే భావనతో దానం చెయ్యాలి అని అంటారు. ఇక ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహము. ఈ ఇంద్రియాలను మన అధీనంలో పెట్టుకోవడం, అలాగే మనసుని అధీనంలో పెట్టుకోవడం, ఎన్నిసార్లు ఈ మాటలు చెప్పుకున్నా ఇది చెప్పుకున్నంత తేలిక కాదు. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహం చేసుకోవడం, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, దేన్ని పట్టించుకోవాలి, దేన్ని పట్టించుకోకూడదు, ఏవి విన్నా మన మనసు చలించకూడదు, ఏది చూసినా మనం తప్పు మార్గంలోకి వెళ్ళకూడదు, ఇవన్నీ సాధనతో వస్తాయి.
అది నిరంతర సాధన అని చెప్పుకోవాలి. ఏదో ఒక్కరోజు ఒక ప్రవచనం విన్నాం కదా, ఈరోజు బాగుపడిపోతామా అంటే అలా కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అన్నది నిరంతర సాధనతో కూడుకున్న ప్రక్రియ. ఇది మనం పుట్టిన దగ్గర నుంచి, ఇంకా చెప్పాలి అంటే మనకి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి మనం వెళ్ళిపోయేంత వరకు ఈ ఇంద్రియ నిగ్రహాన్ని పట్టుకోవాలి. ఒక వయసుకు వచ్చిన తర్వాత వేటిని విడిచిపెట్టాలో వాటిని పూర్తిగా విడిచిపెట్టేయగలగాలి, వేటిని పట్టుకోవాలో వాటిని మాత్రమే పట్టుకోవాలి. ఇది తెలియాలి కదా, అందుకే పట్టు విడుపు అని అంటారు. ఇలా ఈ గుణాలు ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో అంత శౌచం. అంటే మాఘమాసంలో నదీ స్నానం చేసేటప్పుడు కూడా ఎన్నో పద్ధతులు చెప్పారు. పుణ్యతీర్థములు అంటే బాహ్యంగా ఆ తీర్థముల్లో లోపల ఉన్న ఖనిజ శక్తి లేకపోతే ఔషధి గుణాలు, వీటితో పాటు నారాయణ తత్వం ఇవన్నీ చెప్తూ సంగమాలు 3-4 నదులు ఎక్కడైతే కలుస్తూ ఉంటాయో సంగమాలు, వీటితో పాటు అలా చేస్తే సరిపోదు. మన మనసు చక్కగా మంచి విషయాల గురించి మాత్రమే ఆలోచన చేసేటట్టుగా అంత శౌచం దీని గురించి కూడా ఆలోచించాలి. అందుకే మానసా తీర్థములు అన్నారు. ఈ మానసా తీర్థములు అంటే మనసుని సవరించే తీర్థములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అలాగే చాలా పెద్ద శత్రువు అన్నది ఒకటి ఉంటుంది, అది అహంకారం. కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి అనే ఆ భావన. కాబట్టి ఇలాంటి అవలక్షణాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి శత్రువులతో సమానం. వీటిని చాలా దూరంగా పెట్టగలగాలి, ఇంద్రియ నిగ్రహం చేసుకోగలగాలి. చక్కని పద్ధతులతో మనం ఎప్పుడైతే ఇటువంటి వ్రతాలు, ఈ మాఘ స్నాన వ్రతాలు ఆచరిస్తామో అంతా మంచే జరుగుతుంది అనేటట్టుగా మరీ అంటే నదీ స్నానంతో పాటు ఏ రకంగా అయితే జపం అంటే భగవద్ ధ్యానం, అలాగే దానం, వీటి గురించి చెప్పారో మనకి ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా చెప్తున్నారు. అలా ఈ లక్షణాలతో అంత సౌందర్యాన్ని, అంత శౌచాన్ని మనం పొందాలి అని దిలీపునికి చెప్తున్నారు. ఇక ఆ తర్వాత అధ్యాయంలో కూడా మరిన్ని విషయాలు తెలియచేస్తారు వశిష్ఠుల వారు. నమస్తే.